కార్యసాధకుడు కావాలంటే సముద్రాన్ని దాటేటప్పుడు పెద్ద రూపాన్ని ధరించాలి, విశ్వరూపాన్ని, లేదంటే ఇంత రూపాన్ని ధరించాలి. మహాత్ముల యొక్క ప్రజ్ఞ ఎంత అంటే నీటి కొలది తామర సుమ్మి అంటాడు కళాపూర్ణోదయంలో పింగళి సూరన. నీరు ఎంత ఉంటే తామర తూడు అంతే ఉంటుంది, నీటి ఉపరితలం మీద ఉంటుంది. ఏదో కొద్ది నీళ్లున్నాయి, తామర పువ్వు ఇక్కడ ఉంది, రాత్రి పెద్ద వాన పడింది, నీటి మట్టం చెరువులో పెరిగింది అనుకోండి, తెల్లవారేటప్పటికి తామర పువ్వు కూడా నీటి మట్టం పైనే ఉంటుంది, నీళ్లలో మునిగిపోదు. నీటి కొలది తామర, నీటి మట్టం ఎంత ఉంటే తామర తూడు అంత పెరుగుతుంది, నీటి మట్టం తక్కువైతే అంత తగ్గుతుంది. మహాత్ముల యొక్క ఘనత కూడా అలాగే. నాకు పాండిత్యం ఉంది కదా అని 1వ క్లాస్ పిల్లల దగ్గర అద్భుతమైనటువంటి భాషతో మాట్లాడితే ఏమిటి మాట్లాడుతున్నావు పిచ్చా అని అడుగుతారు, అంతే కదా. వాళ్ళ దగ్గర ఎన్నన్నా నీకేం కావాలి అని అడగాలి. నాయనా నీకు ఏమి కావాలేను అన్నాం అనుకోండి, ఏంటి అంటాడు. ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలో అలాగే ఉండాలి, ఎవరి దగ్గర ఎంత ప్రదర్శించాలో. ఉత్తముల మహిమ నీటి కొలది తామరసుంది, ఉత్తములైన వాళ్ళది అంతే ఉంటుంది. కనుక ఈ లంక దగ్గర తాను వినయంగానే ఉండాలి. నువ్వెవరివి, ఒరే కోతి నువ్వెవరివి అని అడిగింది. అసలు అడగడంలో అహంకారం ఏమిటండి, ఒరే కోతి అనాలా అన్నది. రావణుడు పరిపాలిస్తున్న లంక కదండి, అహంకారం తప్ప ఏముంటుంది, రాక్షసత్వం అంటే. నేను కోతిని, విన్నాను లంక చాలా బాగుంటుందని, చూద్దామని కుతూహలం కలిగింది, చూస్తా అంతే కదా, చూడ్డానికే కదా వచ్చింది. సీత ఉందో లేదో చూడ్డానికే వచ్చాడు, అబద్ధమా ఇందులో. లంక బాగుంటుందని కూడా లోకంలో ప్రసిద్ధే కదా, దానికి కాంచన లంక అని పేరు. అసలు కాంచన లంకలో బంగారు గోడలు, రత్నాల తాపడాలు చేసినవే తప్ప మరొకటి ఉండవు. అక్కడ సూర్యుడు ఎప్పుడూ కూడా ఉదయకాంతితోనే ప్రకాశిస్తూ ఉంటాడు, చంద్రుడు ఎప్పుడూ పూర్ణిమ నాటి వెన్నెలనే ప్రసరింపజేస్తూ ఉంటాడు. 365 రోజుల్లోనూ 6 ఋతువుల్లోనూ ఉన్నటువంటి పూలన్నీ అప్పుడు ఎప్పుడూ కాస్తూ ఉంటాయి. ఇంత అందంగా ఉంటుంది, ఇంత వైభోగంగా ఉంటుంది లంక. కనుక లంక బాగుంటుంది అన్నది లోకంలో ప్రసిద్ధి పొందిన విషయమే గనక లంకని చూడ్డానికి నేను వస్తూ ఉన్నాను, లంకని చూడాలని కుతూహలంతో ఉన్నాను, లోపల ప్రవేశిస్తాను అన్నాడు. ఒరే నువ్వేమిట్రా ప్రవేశించేది, లంక నగరాధి దేవతని నన్ను కాదని ఎట్లా పెడతావు, రావణుడి యొక్క అనుమతి లేనిదే లోపల ప్రవేశించటానికి వీల్లేదు అని దర్పం ప్రదర్శించింది. దర్పం ప్రదర్శిస్తే హనుమ ఎడమ చేతితో బలం తగ్గించుకుని నెమ్మదిగా దాన్ని కొట్టాట. అంటే చంపే ఉద్దేశం లేదు, స్త్రీ కదా. అంతేకాదు తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తూ ఉంది. కర్తవ్య నిర్వహణ చేసేవారు చేసేది మంచి అయినా చెడైనా యజమాని చెప్పిన దాన్ని చెప్పినట్టుగా చేసేటటువంటి వారిని శిక్షించకూడదు. కానీ తన కార్యం ఉంది, పొగరుగా మాట్లాడింది కనుక ఆ పొగరుబోత్తనానికి శిక్ష వేయాలి. తన కర్తవ్యం నిర్వర్తిస్తోంది కనుక చంపకూడదు. ఎంత ఆలోచించాలో చూడండి. ఒక పని చెయ్యబోయే ముందు ఇన్ని కోణాల్లో ఆలోచించి చేసినటువంటి వాడే బుద్ధిమంతుడు. అందుకని గట్టిగా కొడితే అక్కడ చచ్చిపోతుందో, స్త్రీ హత్య మహాపాతకం, కర్తవ్య నిర్వహణ చేసే వాళ్ళని సంహరించటం అంతకన్నా మించినటువంటి దోషం. కనుక ఎడం చేత్తో నెమ్మదిగా కొట్టాట. ఆ దెబ్బకే దానికి కళ్ళు తిరిగి తన శక్తి అంతా పోయినట్టయి తాను ఓడిపోయాను అని చెప్పి, నన్ను గెలవగలిగినటువంటి వాడు వచ్చిన రోజున, నన్ను నిగ్రహించినటువంటి వాడు వచ్చిన రోజున ఈ లంకకి చేటు మూడుతుంది అని చెప్పారు. రావణుడికి చెడు కాలం వచ్చింది, ఆ చెడు కాలం తీసుకొచ్చినటువంటి వాడివి నువ్వే, నువ్వు లంకలో ప్రవేశించు అని అన్నది లంక. ఆ మాట అంటే హనుమ
ముఖ్య ద్వారం గుండా ప్రవేశించకుండా వెనక తలుపులో నుంచి ప్రవేశించట, పెరటి తలుపులో నుంచి. ఎందుకు అంటే మిత్రులు ఎప్పుడూ, శ్రేయోభిలాషులు ఎప్పుడూ కూడా ఇంటి ముందు నుంచి వస్తారట సింహద్వారంలోంచి, శత్రువులు మాత్రమే వెనక ద్వారంలోంచి వస్తారట. ఎవరైతే మన క్షేమం కోరుకోరో వాళ్ళు వెనక ద్వారం నుంచి వస్తారు, ఎవరైతే మన క్షేమం కోరుకుంటారో వాళ్ళు ముందు ద్వారం నుంచి వస్తారు. అలా వస్తూ లంకలో ఎడమ కాలు పెట్టేట హనుమ. ఎప్పుడూ కూడా ఎవరి క్షేమం అయితే మనం కోరుకుంటామో అక్కడ కుడికాలే ముందు పెట్టి రావాలి, ఎడం కాలు పెట్టకూడదు. ఎడమ కాలు పెట్టామంటే నెత్తిన కాలు పెట్టినట్టే, వాళ్ళని నశించాలి అని మనం కోరుకుంటున్నట్టే. కనుక రావణుడు నశించాలి, రావణుణ్ణి జయించాలి అనేటటువంటి కోరికతో కదా హనుమ లంకా నగరంలో ప్రవేశిస్తున్నాడు. అందువల్ల ఎడమకాలు పెట్టి మరీ ప్రవేశించాడు. ఎందుకు అంటే సర్వశాస్త్రాలు చదివినవాడు, ఎప్పుడు ఎట్లా ప్రవర్తించాలో తెలిసినవాడు. హనుమ నడవడికని మనం చూసినట్టయితే మనం ఎట్లా ప్రవర్తించాలో తెలుస్తుంది. అన్నిటికన్నా ప్రధానమైన విషయం ఏమిటి అంటే ముక్తి పొందాలన్నా, అనుకున్నది సాధించాలన్నా, భగవంతుడి కృపకి పాత్రులు కావాలన్నా, భగవంతుడి చేతిలో సాధనం కావాలన్నా మనిషే కానక్కర్లేదండి. బుద్ధి, బలం, యశస్సు, నిర్భయత్వం, అరోగత్వం, అజాడ్యత ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు వానరుడైనా నరుడే కాదు, మానవుడే కాదు, అతి మానవుడుగా కూడా మారి, అంటే సూపర్ హ్యూమన్గా కూడా మారి చిరంజీవి అయ్యేటటువంటి అవకాశం ఉంది అని హనుమ చరిత్ర మనకి తెలియచెప్తుంది. ఎందుకు ఇన్ని లక్షణాలు ఉన్నవాడిని గురించి ఇలా ఒక్కొక్క లక్షణం చెప్తున్నామంటే ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో హనుమకి బాగా తెలుసు. శత్రునగరంలో ప్రవేశించేటప్పుడు ఎడమకాలే ముందు పెట్టాలి. అందుకేనండి మన సైన్యంలో కూడా కవాతు చేసేటప్పుడు, మార్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ ఎడంకాలే ముందేయమంటారు, కుడికాలు ముందు వేయరు. మీరు గమనించండి. ఎందుకని అలవాటు ఎలా చేస్తారంటే ఈ కవాతు చేస్తూ వెళ్ళేటప్పుడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ దృష్టితో పెడతారు? శత్రువులను నడచాలనే దృష్టితో పెడతారు గనక ఎడంకాలే ముందే ఇస్తారు. ఒక్క సైన్యం కవాతు చేసేప్పుడు మాత్రమే ఎడంకాలు ముందేస్తుంది, మిగిలిన ప్రతి సందర్భంలోనూ కుడికాలు పెట్టే ప్రవేశించాలి, ఎడమకాలతో ప్రవేశించకూడదు. ఇన్ని ప్రవర్తనకి సంబంధించిన విశేషాలు హనుమ ప్రవర్తనలో కూడా తెలుస్తాయి. రాముడి గురించే తెలుస్తాయని మనకు అందరూ చెప్తారు కదా, ఎలా ప్రవర్తించాలో రాముడిని చూసి నేర్చుకోండి అని. రాముడే కాదండి, రామబాణమైన హనుమని గురించి కూడా, హనుమ చరిత్రలోంచి కూడా ఎలా ప్రవర్తించాలో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లంకలో ప్రవేశించినటువంటి హనుమ తన సుందరమైన ప్రవర్తనతో సుందరి అయినటువంటి సీతని, సుందరుడైనటువంటి హనుమ సుందరుడైన రామకార్యాన్ని పూర్తి చేయడానికి ఏ రకంగా ప్రవర్తించాడో మళ్ళీ చూద్దాం. ఇవాళకి స్వస్తి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.